సైబర్ నేరగాళ్లు సరికొత్త పన్నాగాలతో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. సైబర్ క్రైమ్స్ చేయడానికి ప్రత్యేకంగా సైబర్ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు ఏజెంట్లను నియమించుకొని తెలివైన కుర్రాళ్లను తమ వద్దకు రప్పించుకుంటున్నారు. వారి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. విదేశాల్లో తిష్టవేస్తూ ఎవరికి దొరకకుండా తప్పించుకుంటున్నారు. అటువంటి 5 ఏజెంట్లకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెక్ పెట్టింది. ఇక మయన్మార్ సైబర్ క్రైమ్ క్యాంపులకు అక్రమంగా కొందరు యువకుల్ని తరలిస్తున్న 5 ఏజెంట్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. సైబర్ నేరగాళ్ల తెలివితేటలు మితిమీరిపోతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతకు వలవేస్తున్నారు. విదేశాలకు తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఈ విధంగా యువతను మోసగిస్తున్న కేసులో 5 నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ ప్రకటించారు. సైబర్ కేటుగాళ్లు వందలాది మంది అమాయక నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. ఒక పక్క ఉద్యోగాలు రాక మరోపక్క లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. అలా మోసపోయిన వాళ్లలో 2 బాధితులు ముందుకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బు వసూలు చేయడంతో పాటు తమను మయన్మార్లో సైబర్ నేరాలు చేసే ముఠాకు అప్పగించి మోసం చేశారంటూ చరణ్, సంగిరెడ్డి జీవన్ రెడ్డిలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 22న టీజీసీఎస్బీలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయి. కమిషన్లకు ఆశపడి యువతపై వల వేశారు. వరంగల్కు చెందిన వాసం గోవర్ధన్కు యుగా పేరుతో విదేశాల్లో ఉద్యోగాలిప్పించే కన్సల్టెన్సీ ఉంది. దానికి ఎలాంటి అనుమతులు లేవు. వరంగల్కే చెందిన బానుతో మదన్లాల్ గతంలో మారిషస్లో పనిచేసినప్పుడు కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన సుగ్గన సుధీర్ కుమార్తో స్నేహం ఏర్పడింది. తదనంతరం వీరిద్దరూ మయన్మార్ వెళ్లి హెచ్ఎస్ అనే సంస్థలో పనిచేశారు. ఆ క్రమంలో హెచ్ఎస్ సంస్థలోనే పనిచేసే మైసూర్కు చెందిన సయ్యద్ మొహమ్మద్ మదానీ అలియాస్ మ్యాక్స్తో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మయన్మార్లో పనిచేసేందుకు అభ్యర్థులను ఏర్పాటు చేసే పక్షంలో ఒక్కొక్కరికి 3 నుంచి 5,000 అమెరికన్ డాలర్ల చొప్పున కమిషన్ ఇస్తామంటూ మ్యాక్స్ చెప్పిన మీదట మదన్లాల్ గోవర్ధన్ను సంప్రదించాడు. వచ్చిన సొమ్మును ఇద్దరు పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం గోవర్ధన్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిస్తూ అమాయకులపై వల విసిరేవాడు. ఈ క్రమంలోనే చరణ్, సంగిరెడ్డి జీవన్ రెడ్లు ఉద్యోగం కోసం అతన్ని ఆశ్రయించారు. వారిద్దరికీ హెచ్ఎస్ కంపెనీ ప్రతినిధిగా చెప్పే లవ్కే అనేటువంటి యువతితో గోవర్ధన్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాడు. ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఎంపికైనట్లు చెప్పిన యువతి విమాన టికెట్లు పంపించింది. ఉద్యోగాలు ఇప్పించినందుకు ఒక్కొక్కరు 30,000 చొప్పున చెల్లించాలని గోవర్ధన్ డిమాండ్ చేయగా బేరసారాల అనంతరం ఇద్దరూ కలిసి 25,000 ఇచ్చారు. తర్వాత బాధితులిద్దరూ బ్యాంకాక్ మీదుగా మయన్మార్లోని మైవాడి ప్రాంతానికి వెళ్లారు. మయన్మార్లోని మైవాడి ప్రాంతానికి వెళ్లిన దగ్గర నుంచి చరణ్, సంగిరెడ్డి జీవన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి సంబంధిత ఏజెంట్లు KK4 అనేటువంటి ప్రాంతానికి తరలించి వారితో సైబర్ నేరాలు చేయించడం మొదలెట్టారు. అలాగే మరో కేసులో హైదరాబాద్ ఫీర్జాదీగూడకు చెందిన గంగల నవీన్ అనే వ్యక్తి కూడా ఇదే తరహాలో షేక్ అహ్మద్ పాషాను మయన్మార్ పంపాడు. ఆయా ఫిర్యాదుల మేరకు వాసం గోవర్ధన్, బానూతు మదన్లాల్, సయ్యద్ మదానీ అలియాస్ మ్యాక్స్, సుగ్గన సుధీర్ కుమార్, గంగల నవీన్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని శిఖా గోయల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. విదేశాల్లో ఉద్యోగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.